గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం చేసుకుందామండి. రేపు మార్కెట్ లెవెల్స్ ఏంటి? రేపు మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఉంటది? దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే. సో, మనకు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మార్కెట్ ఈరోజు మనకు గ్యాప్ అయింది. మార్కెట్ ఎటువంటి మూవ్‌మెంట్ లేదండి ఈరోజు. మార్కెట్ మొత్తం ఒక కన్సల్టేషన్ జోన్‌లో ఉండిపోయింది. సో, దీనికి మీనింగ్ ఏందంటే మార్కెట్‌లో ఎవరైతే బై చేసి హోల్డ్ చేసి ఉంటారో సో, మార్కెట్‌లో వీళ్ళందరినీ ఏదో కన్‌ఫ్యూజ్ చేసిందండి. అంటే మార్కెట్ అప్ సైడ్ ఎళ్తదా? డౌన్ సైడ్ ఎళ్తదా? తెలియకుండా సో, మార్కెట్ కన్సల్టేషన్ చేసిన తర్వాతకి సో, ఇక్కడ ఎవరైతే నియర్ బై ఉంటారో మామూలుగా మార్కెటు గ్యాప్ అయితది. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో, మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ ఎళ్తదని ఎవరైతే ఇక్కడ హోల్డ్ చేసి ఉంటారో, సో, మార్కెట్‌లో వాళ్ళకి ఈరోజు ఎటువంటి ప్రాఫిట్ ఇయ్యకుండా మార్కెట్ అక్కడనే క్లోజ్ అయిందండి. ఓకే. సో, రేపు గనుక మనకు మార్కెట్‌లో 57,000 పైన గ్యాప్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ దాని హై అబోవ్ అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. లేదు ఫ్లాట్ ఓపెన్ అయినా గాని మార్కెట్‌లో మనకు 57,000 ఇంపార్టెంట్ లెవెల్ అండి. సో, మన మార్కెట్‌లో ఈ లెవెల్ పైన మనకు ఏమైనా క్యాండిల్ క్లోజ్ అయిందంటే దాని హై అబోవ్ మనకు మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో, గ్యాప్ డౌన్ అయితే వెయిట్ చేయండి. మళ్ళీ మార్కెట్‌లో ఈ క్లోజింగ్ ప్రైజు బ్రేకౌట్ ఇస్తే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఎలా చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మార్కెట్‌లో ఆల్ టైమ్ హై ఉంది కాబట్టికి మనకు అప్ సైడ్ ఎస్ఎల్స్ కూడా అవైలబుల్ లేవు కాబట్టికి మార్కెట్‌లో మనకు మళ్ళీ 57,000 ప్రైస్ బ్రేకౌట్ ఇచ్చేసరికి సో, అందరూ బై చేస్తారు కాబట్టికి మళ్ళా వాళ్ళు ఎస్ఎల్ఎట్ చేయనికి కిందికొస్తది. సో, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే అప్ సైడ్ ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు కాబట్టికి ఎస్ఎల్స్ క్రియేట్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి కాబట్టి సో, మార్కెట్‌లో మనకిప్పుడు ఏముంది 57,000 బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాతకి అందరూ బై చేస్తారు. సో, మళ్ళా వాళ్ళు హిట్ చేయనీకి కిందకొస్తది. సో, ఇక్కడ మనం ట్రేడ్ అటెంప్ట్ చేయాలి. అంతేగాని 57,000 బ్రేకౌట్ అయింది. మార్కెట్ ఆల్ టైమ్ హై ఉంది. కంటిన్యూ అప్ సైడ్ ఎళ్తదని మాత్రం అనుకోవద్దండి. సో, వెళ్తది. కానీ వెళ్ళాలంటే మార్కెట్‌ల ఎవరైతే బై చేశారో సో, అందరికీ మార్కెట్ డబ్బులు ఇచ్చుకోవడం వీలదు గదా! సో, మార్కెట్‌లో మళ్ళొకసారి కిందకొస్తదనమాట. సో, ఈ కిందకొచ్చినప్పుడు మార్కెట్‌లో మనం ఇక్కడ ట్రేడ్ అటెంప్ట్ చేయాలి గానీ, బ్రేకౌట్ అవ్వంగానే మనం ట్రేడ్ అటెంప్ట్ చేయకూడదండి. ఓకే. రేపు మనకు మార్కెట్‌లో గ్యాప్ అయిన తర్వాతకి వెయిట్ చేద్దాము. ఏమైనా ఉంటే మీకు నా టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు అప్డేట్ ఇస్తుంటాను. సో, నా టెలిగ్రామ్ ఛానెల్ వచ్చేసి ఆర్‌కే ట్రేడింగ్ సైకాలజీ అండి. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మార్కెట్‌లో డైలీ లైవ్ అప్డేట్ ఇస్తుంటానండి. సో, మార్కెట్‌లో ఈరోజు గూడా ఇచ్చాను. ఓకే. సో, ఎంట్రీ లెవెల్సు అండ్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటదనేది కూడా చెప్పాను. ఓకే. సో, ఇలాంటి మీకు అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఓకే. సో, నా టెలిగ్రామ్ ఛానెల్ లింకు మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. సో, జాయిన్ అవ్వండి. అండ్ ఇంకోటి మనకు మార్కెట్‌లో రేపు హెవీ గ్యాప్ ఉన్నాయి. 56,500 కింద మార్కెట్ మనకు ఫస్ట్ 5 మినిట్స్ గాని, 50 మినిట్స్ క్యాండిల్ గాని క్లోజ్ అయిందంటే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటాయండి. ఓకే. సో, గ్లోబల్‌గా కొంచెం న్యూస్ కూడా ఉంది. సో, మనం వెయిట్ చేద్దాము. ఒకవేళ మార్కెట్‌లో మనం 56,500 కింద క్లోజ్ కానంత వరకు మన మార్కెట్‌లో అప్ సైడ్ ఉంటది గానీ, మనకు మెయిన్ వచ్చేసి 56,500 అండి రేపటి వరకు. సో, మార్కెట్ మనకి బ్రేక్ చేయకపోతే మార్కెట్‌లో మనం ఎనీ టైమ్ ఎక్కడ గ్యాప్ అయినా గాని, గ్యాప్ డౌన్ అయినా గాని మనం బయింగ్ సైడ్ బెటరు. సో, మీకు అర్థమైందనుకుంటాను. మళ్ళొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మార్కెట్‌లో మనకు గ్యాప్ గాని, ఫ్లాట్ గాని, స్మాల్ గ్యాప్ డౌన్ అయినా గాని మార్కెట్‌లో మనం రేపు బయింగ్ సైడ్ బెటర్ అండి. ఓకే. సో, స్మాల్ గ్యాప్ డౌన్ ఏందంటే మార్కెట్‌లో క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో, దాని తర్వాత మార్కెట్‌లో మళ్ళా అప్ సైడ్ ఛాన్స్ ఉంటది. హెవీ గ్యాప్ డౌన్ అయితే వెయిట్ చేయండి. 56,500 కిందకి మనకు మార్కెట్‌కి వచ్చిందంటే, సో, దానిలో మనం సెల్ చేసుకునే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, మనకు రేపు లెవెల్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 56,700 సపోర్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 56,500 అండ్ థర్డ్ వచ్చేసి 56,300 అండి. నెక్స్ట్ మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 57,000 అండ్ సెకండ్ వచ్చేసి 57,200 అండ్ థర్డ్ వచ్చేసి 57,400 అండి. రేపు మార్కెట్ ఒకవేళ ఓపెన్ అయిన తర్వాతకి మీకేమన్నా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. నా టెలిగ్రామ్ ఛానెల్ లింకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. సో, జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చి మన నిఫ్టీ అండి. మార్కెట్ ఈరోజు గ్యాప్ అయింది. మార్కెట్‌లో మనకి ఎటువంటి మూవ్‌మెంట్ లేకుండా సైడ్‌వేస్ జరిగిందండి ఈరోజు. సో, ఇక్కడున్న బయర్స్‌కి కన్‌ఫ్యూజ్ చేయనీకి మార్కెట్‌లో సైడ్‌వేస్ ఉందని చెప్పుకోవచ్చు. సో, మార్కెట్‌లో ఒకవేళ రేపు గ్యాప్ అయిందంటే మార్కెట్‌లో మనకు బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటదండి. ఒకవేళ లేదు మార్కెట్‌లో మనకు డౌన్ సైడ్ రావాలి. సో, మళ్ళీ సెల్లింగ్‌లోకి రావాలంటే 25,000 కింద మార్కెట్ ఓపెన్ అయ్యి మనకు మంచి రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందంటే దాని లో బిలో మనకు బేరిష్ ఉంటదండి. ఓకే. లేదు మార్కెట్ మన ఫ్లాట్ గాని, స్మాల్ గ్యాప్ అయినా గాని మార్కెట్‌లో మనకు అప్ సైడ్ అయ్యే ఛాన్సే ఉంటది. సో, రేపు మన నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,000 అండి.
సెకండ్ వచ్చేసి 24,880. నెక్స్ట్ మనకు రిస్టెన్స్ వచ్చేసి 25,140 అండ్ సెకండ్ వచ్చేసి 25,280 అండ్ థర్డ్ వచ్చేసి 25,400 అండి. సో, దీంట్లో కూడా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తానండి. సో, నా టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే జాయిన్ అవ్వలేదు. ప్లీజ్ జాయిన్ అవ్వండి. సో, లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ అండి. సో, ఇంకోటండి, చాలా వరకు నా వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో, ఇలాంటి కంటెంట్ మీకు డైలీ రావాలంటే నాకు కూడా మోటివేషన్ ఉండాలి కాబట్టి ప్లీజ్ నా వీడియోస్ కొంచెం లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, మన సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వచ్చేసి ఇద్దరు అన్నదమ్ములండి. సో, మన నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తే సెన్సెక్స్ అలా బిహేవ్ చేస్తది. సో, ఎందుకంటే దాంట్లో స్టాక్స్ దీంట్లో ఉంటాయి. దీంట్లో స్టాక్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి సో, మన 2 సేమ్ మూవ్‌మెంట్ ఉండే ఛాన్స్ ఎక్కువుంటది. సో, దీంట్లో కూడా మనకు మార్కెట్‌ల ఫ్లాట్ గాని, గ్యాప్ గాని అయితే మార్కెట్ అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే వెయిట్ చేయండి. క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందంటే మార్కెట్‌లో మళ్ళీ అప్‌సైడ్ వెళ్ళే ఛాన్సే ఉంటది. సో, హెవీ గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్‌లో మనకు 80,000 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో ఆ క్యాండిల్ బిలో మనకు సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, రేపు మన సెన్సెక్స్ లెవెల్స్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 82,100 అండ్ సెకండ్ వచ్చేసి 81,800 అండ్ మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 82,600 అండ్ సెకండ్ వచ్చేసి 80,800 అండ్ థర్డ్ వచ్చేసి 83,000 అండి. మార్కెట్‌లో గ్యాప్ అప్ అయిన తర్వాతకి వెయిట్ చేయండి. ఒక కరెక్షన్ వచ్చిన తర్వాతకి కరెక్షన్ దగ్గర మనం ట్రేడ్ అటెంప్ట్ చేస్తే చేయొచ్చు. ఓకే. సో, మార్కెట్‌లో మళ్ళీ అప్‌సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, లాస్ట్ వచ్చేసి మనకు 83,200 అండి రెసిస్టెన్స్. ఓకే. సో, మన దీంట్లో కూడా సెన్సెక్స్‌లో అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేస్తానండి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో. ఓకే. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఓకే అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్.